నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యం. పెట్టుబడులకు రక్షణ ఉందన్న నమ్మకంతోనే గూగుల్ వచ్చింది. పోలీసుల గౌరవం పెంచుతాం, వారి కుటుంబాల సంక్షేమం బాధ్యత మాదే. సోషల్ మీడియా నేరాలు పోలీసు శాఖకు ఒక సవాలు. రాజకీయ ముసుగులో చేసే నేరాలను కట్టడి చేయాలి. సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్. ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది, అంత మునుపైతే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది. తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు, ఎడిటర్ లేడు. వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నేను చూస్తున్నాను, చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్ని అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి, మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మీరు కఠినంగా ఉండండి. లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే, ఒకవేళ తాగిన మైకంలో చేసినా, లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా, అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి దాని మీద వేరే వాళ్ళపైన నెపవేసి తద్వారా రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్ గా నివారించగలిగాం. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. మొన్ననే కల్తీ మద్యం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటే చెప్పాను, చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఎవడు ఎక్కడ తప్పు చేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. దానిపైన మీరు చూస్తే మరుసటి రోజున వరుసగా ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని విషయాలే మీ దృష్టి తీసుకొస్తున్నా. అందుకే పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు. కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్. జాతీయ ఏకతా దివస్ వరకు పోలీస్ అమరుల వారోత్సవాలు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్. అనకాపల్లి, అక్టోబర్ 21. అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనకాపల్లి కలెక్టర్ గారు and all the members present here. ఈరోజు ఈ పోలీస్ కమెమరేషన్ డే సంబంధించి మన మార్టియర్స్కి రిమెంబరెన్స్ కోసం ఇది ప్రతి సంవత్సరం మనం 21 అక్టోబర్న ఇది పరేడ్ పెడుతున్నాము. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద మీన్స్. On this day, I salute all the police martyrs who have laid down their lives on the line of duty. ఇది 21 అక్టోబర్కి సిగ్నిఫికెన్స్ ఏమంటే మీ అందరికీ తెలుసు, కానీ కొంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళకు చెప్పడానికి. 1959లోనే 10 మంది పోలీస్ పర్సనల్ laid down their lives in protecting హాట్ స్ప్రింగ్స్ ఏరియా ఇన్ లద్దాఖ్. ఈ ఇండో చైనా వార్ టైంలోనే ఇది 1959 ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నుంచి ప్రతి సంవత్సరం
మన 21st అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే ఇలాగే రిమెంబరెన్స్ కోసం పెడుతున్నాము. 2024-25 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో 216 పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు, మార్టియర్ అయ్యారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి. మనం ఈ సర్వీస్లోనే ఎందుకు వచ్చాము? సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇది వస్తూ ఐ వాస్ థింకింగ్ ఏమేం చెప్పాలి అని. అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ. మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్సైడర్ లైక్ మీ. బట్ as an outsider, as part of the civilian society, I sincerely thank for all your hard work, all the sacrifices you undergo, and my sincere respect to your families also, because without a family support, it's impossible to have a better career, a peaceful career. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు వార నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పెదపేట వద్ద ఈ హత్య జరిగింది. భూమి వివాదం నేపథ్యంలో జెడ్పీటీసీపై కొందరు కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. రోలుగుంట మండలం చెట్టర్జీపురం వద్ద నూకరాజుకు 10 ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరుమీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయంలో గిరిజనులకు నూకరాజుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో నూకరాజు మీద గిరిజనులు దాడి చేశారు. ఈ క్రమంలో నూకరాజు తన భూముల వద్దకు వెళ్లడంతో మరోసారి గిరిజనులతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన హత్యకు గురయ్యారు. కొయ్యూరు జెడ్పీటీసీ వార నూకరాజు కుటుంబాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అందుకే చిన్న చిన్న వివాదాలు నడుమ హత్యలకు దారితీసే పరిస్థితులు వస్తున్నాయన్నారు. 2 వర్గాల మధ్య భూతగాదా విషయంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం చేసి దీనిపై 2 వర్గాలపై బైండోవర్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. దీని కారణంగానే హత్య జరిగింది. పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ అమర జవాన్ స్థూపం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన పోలీసు వారి వివరాలతో కూడిన రోల్ ఆఫ్ ఆనర్ పుస్తక్ ట్రోలీని కలెక్టర్ వినోద్ కుమార్ విజయసారథికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తోంది. పోలీస్ వారి ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం ఈనాడు శాంతి భద్రతలతో జీవిస్తోందన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు, అలజడుల్లో కీలక విధులు నిర్వహించి ప్రాణాలర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామని, స్మృతి పెరేడ్ నిర్వహించి అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. వివిధ పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది వర్గాలు, అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది. వారి ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం నేడు శాంతి భద్రతతో జీవిస్తోంది. 1959 అక్టోబర్ 21వ తేదీన లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో భారతదేశ పోలీసు దళలోని 10 మంది సిబ్బందిపై చైనా దళాలు దాడి చేశాయి. వారిపై 10 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది వీరోచింతగా పోరాడి వీరమరణం పొందారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున దేశమంతా పోలీస్ స్మారక దినోత్సవంగా జరుపుకుంటూ ఆ వీరులను మాత్రమే కాదు, తమ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటాం. ప్రతి సంవత్సరం వారి పేర్లు న్యూ ఢిల్లీలోని
నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద చెక్కబడతాయి. అక్కడి జ్యోతి నిరంతర వెలుగుతూ ఉంటుంది. ఈ స్మారక చిహ్నం వారి ధైర్యం, కర్తవ్య నిబద్ధత, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. ఉత్సవాలు, ఎన్నికలు, ఉగ్రవాదం, నక్సలిజం, ట్రాఫిక్ నియంత్రణ, మహిళా భద్రత లేదా ప్రకృతి విపత్తులో సమయంలో ప్రతి చోట పోలీస్ ముందుంటారు. పోలీస్ ఉద్యోగం అనేది ఎల్లప్పుడూ సేవలు ఉంటే జీవితం. వారు రాత్రి పగళ్ళు అప్రమత్తంగా ఉంటూ సమాజం సజావుగా నడవడానికి కృషి చేస్తారు. అనేక మంది పోలీస్ సిబ్బంది ఎన్కౌంటర్లు, నక్సలైట్ ఆపరేషన్లు, వరదలు, తుఫాన్లు మరియు కరోనా వంటి మహమ్మారుల సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. పోలీసింగ్ బలం కేవలం చట్ట అమల్లోనే కాదు, ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా ఉంది. ప్రజలు చట్టాన్ని గౌరవించి పోలీసులతో సహకరిస్తే సమాజం మరింత సురక్షితంగా ఉంటుంది. కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ అవగాహన, ఫిర్యాదుల పరిష్కారం వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజల్లో దగ్గరగా పనిచేస్తున్నారు. మనమందరం బాధ్యత గల పౌరులుగా చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ సిబ్బందికి మన సహకారం అందించాలి. సాధించిన విజయాలు ఏమిటంటే, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి అనుగుణంగా బాలికలు, మహిళల భద్రతకు శక్తి యాప్ మరియు శక్తి టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అగాడాలను పాల్పడాలన్న ఆలోచనకే భయపడే పరిస్థితులకి తీసుకొస్తున్నారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, వినియోగం వంటి ప్రక్రియలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేశ అంతర్గత రక్షణలో అమరులైన పోలీస్ సిబ్బంది త్యాగాలు అజరామరం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, అమర పోలీసుల కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేనివన్నారు. కుటుంబాలకు దూరంగా మన రక్షణ కోసం వారు శ్రమిస్తున్నారన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. అమర పోలీసుల కుటుంబాలకు మనమంతా అండగా నిలవాలన్నారు. దేశ సంరక్షణలో భాగంగా, అదేవిధంగా శాంతి భద్రత కాపాడంలో భాగంగా అమరవీరులైనటువంటి సైన్యానికి, అధికారులకి, పోలీస్ సిబ్బందికి గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ, ఈ సందర్భంగా అసులు బాసినటువంటి వారికి నివాళులు అర్పించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాల్లో ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇక చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఒకసారి తీసుకుంటే, మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథల రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన అది లేకున్నప్పుడు కూడాను తను నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథల రంగంలో ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసులు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ
వారి సేవల్లో కూడా మనం స్మరించుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధలు కూడా మనం పూడ్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను ఇంతకు ముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అదుపులో ఉంచే ఒక బాధ్యత కలిగిన ఆఫీసరే కాకోకుండా ఇటీవల కాలంలో ద రోల్ ఆఫ్ ద పోలీస్ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఇంటూ డిఫరెంట్ ఏరియాస్. దే ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ దే ఆర్ ది ఫస్ట్ పీపుల్ హూ రెస్పాండ్ టు ద డిజాస్టర్స్ and they are the first people and who protect the downtrodden. They are the hope for the poor and needy people. Not only that, they are the pride of our country in terms of dedication, solving the issues, make the society peaceful. ఈ రోజు మనం ఆ రోజు ఆ 10 మంది జవాన్లు జస్ట్ దేశం కోసం, నా దేశం అనే ఒక భావనతో లైఫ్ అనేది నా దేశం గురించి నేను ఆలోచించినప్పుడు అది చాలా చిన్నదని చెప్పి 10 మంది జవాన్లు ఆ రోజు ఆ చైనా అగ్రెషన్ని ధైర్యంగా ఎదుర్కొని దే ఎంబ్రేస్డ్ డేంజర్ అండ్ దే ఎంబ్రేస్డ్ డెత్. గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇవాళ విశాఖపట్నంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ పలు కామెంట్స్ చేశారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే ప్రత్యేక ప్రదేశంగా విశాఖ మారిందన్న మాధవ్ విశాఖ గ్లోబల్ క్యాపిటల్గా మారబోతోందని చెప్పారు. గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామమని చెప్పిన మాధవ్ ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏపీ వీఎస్పీ బీజేపీ పీసీ విశాఖ నగరం విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని ఏపీ భాజపా అధ్యక్షులు మాధవ్ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా మొదటి అడుగుపడింది. సెమీకండక్టర్ పరిశ్రమలకు ఏపీ హబ్గా వారబోతోందని చెప్పారు. గూగుల్ చరిత్రలోనే అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడి విశాఖలో పెడుతోంది. సీకేబుల్, సబ్సీకేబుల్ సిఫీ సంస్థ విశాఖ రావడం ఆనందంగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మాధవ్ విమర్శించారు. ఈ పోటీలో మనం వెనకుండకూడదు, ముందుండాలి అని చెప్పి ఒక నిర్ణయంతో మనకి హార్డ్వేర్ రంగంలో భారతదేశం ఎక్కడో కింద ఉండేది. మనం పరమైన కంప్యూటర్ని, సూపర్ కంప్యూటర్ని మనం కనుగొనటం, ఆ విధంగా విజయ్ భాట్కర్ గారు దాన్ని ముందుకు తీసుకురావటం, ఆ విధంగా మనం ముందుకు అడుగు పట్టడం. దాని తర్వాత మనం సాఫ్ట్వేర్ రంగంలో అనేక రకాల విషయాల్లో భారతదేశం ముందుకు రావటం, మన వాళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని వ్యవస్థలు, అన్ని మైక్రో ప్రాసెసర్ సంబంధించిన దానికి ప్రోగ్రామ్ చేయటంలో కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కడ తయారైనా దాని వెనకాల, ఈవెన్ గూగుల్ సంబంధించిన 60% ఎంప్లాయీస్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, మిగతా ఏ పెద్ద కంపెనీ కానీ, డిలైట్ లాంటి కానీ అన్ని కంపెనీస్లో కూడా మన వాళ్ళు 60% ఉండటం. ఇవాళ సిలికాన్ వ్యాలీ అని చెప్తే అమెరికాలో మన వాళ్ళే అక్కడ శాసించే పరిస్థితి ఉండటం. అలాగే ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా కూడా దాంట్లో మన వాళ్ళు సింహ పాత్ర పోషించి వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నాం. ఇవాళ ఆ ఆలోచన నుంచి భారతదేశం ముందుకొచ్చి ఒక సర్వీస్ ప్రొవైడర్గా కాకుండా మనమే మనంతటా మనం మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకోవాలని, మనం ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసింగ్ యొక్క రంగంలో కూడా మనం ముందుకు రావాలని చెప్పి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం ముందుండాలని చెప్పి ఒక స్వయం సమృద్ధ భారత్గా, ఆత్మనిర్భర్ భారత్గా ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచన ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మన డిజిటల్ సోవనిటీ మన దేశం సాధించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక పెద్ద ప్రయత్నమే ఇవాళ దేశంలో కొనసాగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ముందు సుమారు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం, 2025 కల్లా దాన్ని 20,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి అనేక సృజనాత్మక రంగంలో స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆలోచనలతో వాళ్ళు శాస్త్ర సాంకేతికంగా ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రోత్సహించే విధంగా ఇన్సెంటివ్స్ ప్రకటించడం. దాని కారణంగా మొత్తం ఎన్విరాన్మెంట్ ఇవాళ దేశంలో మారటం, వీటన్నిటికీ ఇంకొక అడుగు వేసే విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సబ్సీ కేబుల్ నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి గేట్వే విశాఖపట్నం ఉండే విధంగా మొన్న మనం సిఫీ యొక్క
కేబుల్ ఓపెన్ ఓషన్ సబ్సీ కేబుల్ యొక్క సెంటర్ని మనం ఇనాగరేట్ చేసుకోవటం జరిగింది. సిఫీ మళ్ళీ తిరిగి తన ఫుట్ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో వేయటం, దాని తర్వాత అతిపెద్ద అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మొత్తం దేశం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్రప్రదేశ్కి రావటం, దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు కలిసి చేసిన ప్రారంభం కారణంగా జరిగిన ఆవిష్కరణ. దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మార్చడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బక్ అనే కంపెనీ ఇవాళ బయటకు రావడం జరిగింది. అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, పాట్ హోల్స్ ఎక్కువైపోయి గార్బేజ్ ఫిల్డ్ కర్ణాటకగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి అని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పారు. 10 బహదూర్పుర, హైదరాబాద్. పాతబస్తీ బహదూర్పుర చౌరస్తా వద్ద ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం. సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు, అన్నమయ్యల్లో ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అన్నమయ్య, గుంటూరు నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద దీపావళి సందర్భంగా కొందరు వినూత్న రీతిలో బాణాసంచా కాల్చడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. కొద్దిసేపటి క్రితం ఓ పాత కారు వెనుక బాణాసంచా కాల్చుకుంటూ ప్రయాణిస్తున్నది చూసి ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.